ఓకే. నా పేరు వచ్చేసి సువర్ణ. మండే డైమండ్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నాను ప్రెసెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గా నేను రవిచంద్ర సార్కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. నిజంగా టీం అందరితో కూడా తెలుసు, బట్ కొత్త వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి నేను నా గురించి రెండు మాటలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నిజంగా చాలా మంది లీడర్స్ నాకు తెలిసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నా పేరు సువర్ణ కుమారి అని చెప్పాను కదా. నేను ఈ బిజినెస్ లోకి రాకముందు నేను ఒక హౌస్ వైఫ్ నండి. నేను హౌస్ వైఫ్ గా వర్క్ చేస్తూ, అంటే నేను మా వారికి ఎంతో కొంత నేను హెల్ప్ చేయాలని నేను టైలరింగ్ కూడా చేశాను ఇంటికాడే ఉంటూ. అలా చేస్తున్న తరుణంలో ఏంటంటే నేను వర్క్ చేస్తున్నాను కానీ అమౌంట్ వచ్చేది కానీ అవన్నీ ఏంటంటే పిల్లలకు కానీ నాకు కానీ హెల్త్ బాగాలేక హాస్పిటల్కి ఎక్కువగా వెళ్తుండేవి. వచ్చిన నిలబడేది కాదు ఆ రూపాయి. కాబట్టి నేను ఇది కాదు. సారీ. ఇంకా ఏంటంటే నేను ఏదైనా పార్ట్ టైం గా ఏదైనా వర్క్ దొరికితే చాలు అని అనుకున్నాను. అనుకోకుండా మా మరిది గారు నాకు పరిచయం అయ్యి నన్ను వెస్టేజ్ బిజినెస్ ని బిజినెస్ లోకి తీసుకొచ్చారు. నిజంగా నాకు ఈ అవకాశాన్ని, గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు మా మరిదికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఆ సుధాకర్ అని. అయితే నిజంగా దీంట్లోకి తీసుకొచ్చారు. తర్వాత నుంచి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నన్ను అంజీ సారే ఫాలోఅప్ చేస్తున్నారు. ఈ బిజినెస్ నాకు ఫస్ట్ టైం ఎలా చేయాలో తెలియదు. బట్ దీంట్లో ఈ సక్సెస్ త్వరగా తీసుకున్నానని చాలా మంది అంటున్నారు. బట్ నేను ఆ సక్సెస్ తీసుకోవడానికి కారణం ఏంటంటే నేను మా అప్లైన్ చెప్పినట్లుగానే నడుచుకున్నాను కాబట్టి. అయితే నా అప్లైన్ నాకు నేర్పించినవే, నేను అనుసరించినవే నేను మీరు ఈరోజు మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? ఓకే. నా పేరు సువర్ణ మండే అని చెప్పాను కదా. డైమండ్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి అన్నది తెలుసుకుందాం. ఆ బట్ నేను ఒకటి చెప్తానండి. ఆ ప్రతి ఒక్క లీడర్ కూడా, ఇక్కడ అందరూ లీడర్సే ఉన్నారు, కొత్త వాళ్ళు లేరు అనుకుంటున్నా నేను. అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గా దీంట్లో నోట్ బుక్ పెన్ను వాడటం అనేది చాలా చాలా మంచి లక్షణం. ఎందుకంటే మీటింగ్ లోకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క పాయింట్ కూడా వింటాం, కానీ అది కొద్ది రోజులు మాత్రమే గుర్తుంటది. అదే మీరు నోట్ బుక్ లో పెట్టారనుకోండి, తర్వాత మనకి గుర్తొచ్చి కూడా ఓపెన్ చేస్తే మొత్తం రిమైనింగ్ మొత్తం కూడా రిపీట్ అవుతా ఉంటది మీ మైండ్ లో అది చూడగానే. అందుకని ఖచ్చితంగా నోట్ బుక్ పెన్ను వాడటం అనేది ఒక లీడర్ కు ఉండవలసిన మంచి లక్షణం అని చెప్తాను. ఓకేనా? ఓకే. వెస్టేజ్ లో సక్సెస్ రావాలి అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఒకటి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం దీంట్లో ఒక లీడర్ కి దీంట్లోకి వచ్చి నాకు ఏం చేయాలో అర్థం కాదు. కొనుక్కోవడానికి అయితే కొనుక్కుంటున్నారు, వర్క్ చేయమంటారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ గా మనం డైలీ వర్క్ చేయాలి దీంట్లో. వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే డైలీ వర్క్ చేస్తే ఖచ్చితంగా చాలా స్పీడ్గా ఎక్సలెంట్ రిజల్ట్ ఖచ్చితంగా చూస్తారు. చూడండి లీడర్స్, మనం వర్క్ చేస్తాం డైలీ. కొంతమంది ఏంటంటే దీంట్లోకి వచ్చిన తర్వాత ఎక్కువగా శాలరీని ఆశిస్తారు, బట్ వర్క్ అయితే ఉండదు. బయట అయితే ఫుల్ నెల మొత్తం కష్టపడతారు, అదే శాలరీ. 15,000 20,000 కూడా నెలంతా కష్టపడే వాళ్ళు ఉన్నారు బయట. బట్ మనం దీంట్లో ఒక 2 రోజులు చేసి 10,000 రావాలి, 20,000 రావాలని ఆశిస్తూ ఉంటారు. అది ఎట్లా న్యాయమో చెప్పండి మీరే. ఒకటి చెప్తాను, ఇప్పుడు చూడండి. నేను డైలీ వర్క్ చేశాను కదా, 1-to-1 చేశాను, సిఎన్టీలు చేశాను, హోమ్ మీటింగ్స్ చేశాను. వాస్తవానికి ఏంటంటే టీమ్ లో చాలా మంది వరకు కూడా నేను డైలీ వర్క్ చేస్తానని కూడా తెలుసు. ఎందుకంటే ఆ నా గ్రోత్, నాకు డబ్బులు అవసరం. డబ్బులు అవసరం ఎవరికి? నాకు అవసరం. అందుకని నేను డైలీ కష్టపడేదాన్ని. మా అప్లైన్ నాకేం చెప్పాడంటే, మేడం ఒక 1 year కష్టపడండి, ఖచ్చితంగా మీరు ఒక మంచి శాలరీ తీసుకొని కార్ తీసుకునేటట్లుగా నేను చెప్తాను, నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే చాలు అన్నారు. అందుకని ఇంక అక్కడి నుంచి కూడా నేను 1-to-1లో సార్ నాకు ఒక నెల డైరెక్టర్ అయిన దాకా కూడా నాకు ఫీల్డ్ ఎలా చేయాలో నేర్పించారు. అప్పటి నుంచి నేను ఇండివిడువల్ గా మారాను. అప్పటి నుంచి నేను సింగిల్ గానే వెళ్ళి వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. అట్లా నేను 1-to-1లో నేర్చుకొని వర్క్ చేశాను. అట్లా మీరు కూడా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు డైలీ వర్క్ చేయండి ఖచ్చితంగా. లేకపోతే వర్క్ ఏదన్నా మీరు బయటకి వెళ్తున్నారా, పార్ట్ టైం గానైనా చేయండి. చూడండి, ఉదాహరణకి చందు సార్ చూడండి,
సార్ బయట ఉన్నప్పుడు 1 lakh సంపాదించేవారు, సంపాదిస్తూ కూడా ఈ వెస్టేజ్ ని బిజినెస్ టేకప్ చేసిన తర్వాత పార్ట్ టైం గా చేశారు. మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours అట్లా చేసుకుంటూ పార్ట్ టైం గా చేసుకుంటానే ఇప్పుడు ఫుల్ టైం చేసేస్తున్నారు. మరి 6,45,000 తీసుకుంటున్నారు. అట్లాంటి మనం కూడా అంటే మన చేతుల్లోనే ఉంది. ఎప్పుడు కష్టపడాలన్నా గాని. ఇప్పుడు నేను ఒకటి చెప్తా వినండి. మనం వర్క్ 30 రోజులు చేస్తే 30 రోజులు శాలరీ వస్తుంది. లేదా 20 రోజులు శాలరీ 20 రోజులు కష్టపడ్డాం అనుకోండి 20 రోజులు మాత్రమే శాలరీ వస్తుంది బయట. అవునా కాదా? కానీ మన వాళ్ళు ఏంటంటే దీంట్లో 4 రోజులు చేసి మనకి ఎక్కువ శాలరీ రావాలి. ఎందుకంటే చెప్పేటప్పుడు లక్షలు అంటున్నారు, కార్లు అంటున్నారు కదా! కార్లు రావాలి అంటే, లక్షలు రావాలి అంటే కష్టం కూడా అలాగే ఉంటది కదా! బట్ బయట కంటిన్యూగా వర్క్ చేస్తూనే ఉంటాం. కానీ అదే జీతం. కానీ ఇక్కడ కష్టపడే కొద్దికి శాలరీ పెరుగుతూ ఉంటది. దీంట్లో ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. అందుకని మనం డైలీ వర్క్ చేయాలి. ఓకేనా? సరే నెక్స్ట్ వచ్చేసి రెండో పాయింట్ వచ్చేసి యూనిఫామ్ తో ఫీల్డ్ చేయాలి. ఓకేనా? యూనిఫామ్ తో ఫీల్డ్ చేయాలి. ఫస్ట్ నేనేంటంటే అండి యూనిఫామ్ లేకుండా వర్క్ చేసేదాన్ని. 1-to-1కి వెళ్ళేదాన్ని. అప్పుడు అంతగా నాకు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కాదు. ఇంకో విషయం ఏంటంటే ఐడీలు కూడా త్వరగా పడేవి కాదు. పడుతుండయి బట్ అడపాదడప. బట్ అంత వాల్యూ కూడా లేదు. తర్వాత సార్ ఏమన్నారంటే మేడం యూనిఫామ్ తో ఫీల్డ్ చేయండి. యూనిఫామ్ లేకుండా బయటికి వెళ్ళొద్దు. యూనిఫామ్ తో ఫీల్డ్ చేస్తే ఆ రెస్పెక్టే వేరు. మీకు ఐడీలు కూడా త్వరగా వస్తాయి అన్నారు. ఓకే అని చెప్పేసి అక్కడ నుంచి నేను యూనిఫామ్ తో కంటిన్యూ అయ్యానండి. చూడండి నేను యూనిఫామ్ తో కంటిన్యూ అయిన తర్వాత అప్పటి నుంచి ఐడీస్ ఎక్కువగా నేను వెళ్ళిన దగ్గర 99% ఐడీస్ వస్తూనే ఉన్నాయి. కానీ బట్ ఇంకో విషయం చెప్తాను, రెస్పెక్ట్ కూడా పెరిగింది. ఎక్కడ చూసినా అంటే ఒక హోదా, ఒక రెస్పెక్ట్. నిజంగా అంతకుముందు సివిల్ డ్రెస్ లో ఉన్నప్పుడు ఎలా ఉన్నానో చూడండి, యూనిఫామ్ లో ఉన్నప్పుడు ఎలా ఉన్నానో చూడండి. మీరు కూడా చూడండి, సివిల్ డ్రెస్ లో ఉన్నప్పుడు ఒక ఫోటో పెట్టుకోండి, యూనిఫామ్ లో ఉన్న ఫోటో పెట్టుకోండి, మీరే చూడండి డైరెక్ట్ గా. చూసి మీకు ఏదైతే నీట్ గా ఉంది, చాలా క్లాస్ గా ఉంది, నీట్ గా ఉంది అని అనిపిస్తుంది, యూనిఫామ్ తో వెళ్ళిందే చాలా నీట్ గా క్లాస్ గా ఉంటది. మీరు వర్క్ చేసే వాళ్ళని కూడా చూడండి, యూనిఫామ్ తో ఉన్న వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తాం మనం కూడా. అవునా కాదా? అదే సివిల్ లో ఉన్నారనుకో అందరిలాంటి వాడే అని అనుకుంటాం. అట్లనే నీకు ఒక డ్రెస్ కోడ్ అనేది ఖచ్చితంగా అవసరం. ఎప్పుడైనా మీరు డ్రెస్ కోడ్ తో వెళ్ళండి. ఇంకో విషయం చెప్తా, మీరు జర్నీ చేసేటప్పుడు కూడా ఐడీస్ వస్తాయి. ఏంటంటే నేను బయట మాచర్ల నేను ఫీల్డ్కి వెళ్ళి వస్తున్నానండి. నేను బస్సులో వస్తున్నాను. బస్సులో వస్తుంటే యూనిఫామ్ చూసి మేడం మీరు వెస్టేజ్ చేస్తారా అని అడిగారు. నేను వాళ్ళు ఎవరో తెలియదు, నేనెవరో వాళ్ళకి తెలియదు. కానీ బట్ మీరు వెస్టేజ్ చేస్తారంటే అవును మేడం అన్నారు. వాళ్ళు ఎలా గుర్తించారు? యూనిఫామ్ ను బట్టి గుర్తించారు. గుర్తించి ఇట్లా సంగతి మేడం అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడాను. సరే మేడం నేను జాయిన్ అవుతానని నా నెంబర్ కూడా తీసుకోవడం జరిగింది. అలా జాయిన్ అవ్వడం కూడా జరిగింది. చూడండి బస్సులో ఒక మేడం గారు నా డౌన్లో పరిచయం అయ్యి యూనిఫామ్ చూసే జాయిన్ అయింది. అట్లా మీకు ఐడీస్ కూడా వస్తాయండి. చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. అందుకని యూనిఫామ్ తో ఫీల్డ్ చేయడం మంచిది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మూడో పాయింట్, మీటింగ్స్ కి వెళ్ళాలి. చూడండి మనం దీంట్లో ఎదగాలి అంటే, మనం సక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీటింగ్స్ కి రావాలి. మీటింగ్స్ కి వస్తేనే నాలెడ్జ్ వస్తుంది. కొంతమంది చూడండి, నేను ఫస్ట్ మీటింగ్స్ కి విజయవాడ మీటింగ్ అండి ఈ చాంపియన్లో మొత్తం నా డౌన్ లైన్సే, అంజీ సారు, విజయరాజ్ సారు, తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా నా డౌన్ లైన్సే. నిజంగా చూడండి ఒకప్పుడు నేను మామూలుగా స్టార్ట్ చేసినప్పుడు నేను ఒకదానిగా వెళ్ళేదాన్ని, తర్వాత ఇద్దరుగా వెళ్ళేదాన్ని. అట్లా టీం అనేది పెరిగారు. అట్లా నిజంగా మీటింగ్స్ కి ఎక్కువగా అటెండ్ అవటం వల్లనే మనకు నాలెడ్జ్ వస్తుంది. అట్లా నేను ఒకటి చెప్తానండి మీకు. ఇంకో విషయం, మనకి నాలెడ్జ్ ఎక్కడ వస్తుంది? మీటింగ్స్ కి వెళ్ళడం బట్టే వస్తుంది. కొంతమంది ఏంటంటే వర్క్ చేస్తే చాలు కదా, డబ్బులు వస్తాయి కదా అనుకుంటారు. కానీ దీంట్లో నాలెడ్జ్ లేకుండా ముందుకు వెళ్ళటం అనేది అసాధ్యం అండి. ఎందుకంటే మనకు ఎలా వర్క్ చేయాలో తెలియదు, ఎలా డబ్బులు వస్తాయో తెలియదు. మరి సక్సెస్ అయిన లీడర్స్ టెస్ట్ మనీ విని కొంతమంది కనెక్ట్ అవుతారు. అలాంటి ఏంటంటే మనం దీంట్లో
దీంట్లో ఏంటంటే ఇట్లా నాలెడ్జ్ నేర్చుకోవడానికి మీటింగ్స్ కి అటెండ్ అవ్వాలి కంపల్సరీగా. మీరు మనం మీటింగ్స్ కి వెళ్ళటం వల్లనే నాలెడ్జ్ వస్తుంది. కొంతమంది ఏంటంటే యూట్యూబ్ లో చూసి నాలెడ్జ్ నేర్చుకోవచ్చు కదా, మీటింగ్స్ కి అంత దూరం వెళ్ళాలా అని కొంతమంది సాకులు చెప్తూ ఉంటారు. బట్ వాళ్ళు అలాంటి వాళ్ళు కొంతమంది కొంతకాలం మాత్రమే నిలబడతారు, ఎక్కువ కాలం నిలబడరు. ఇది మాత్రం పక్కా. ఎందుకంటే మీటింగ్స్ కి ఎవరైతే ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళు ఖచ్చితంగా గ్రోత్ లో ఉన్నారని అర్థం. ఓకేనా? అందుకని మీటింగ్స్ కాస్ట్ కూడా చూడకూడదండి, ఎంత దూరం అనేది కూడా చూడకూడదు. ఖచ్చితంగా మీటింగ్స్ కి అనేది కంపల్సరిగా మనకు నాలెడ్జ్ కావాల్సింది. ఆ నేర్చుకుంటేనే మనం పైకి ఎదుగుతాం దీంట్లో. ఓకేనా? మీటింగ్స్ కి కంపల్సరిగా రావాలి. నెక్స్ట్ 4th పాయింట్ వచ్చేసి చాంపియన్ డేకి ఒక్కరుగానైనా అటెండ్ అవ్వాలి. టీం ఎక్కడ ఉంటే అక్కడ ఉన్న అన్ని చాంపియన్ డేకి అటెండ్ అవ్వాలి. ఓకేనా? ఇది అర్థమైందా? చూడండి, అంటే మనం చాంపియన్ డేకి నేను ఇంతకు ముందు ఏం చేసేదాన్ని అంటే ఆ అంజీ సార్ ఉంటేనే నేను చాంపియన్ డేకి వచ్చేదాన్ని, లేకపోతే సార్ రావట్లేదుగా, ఓకే ఎగ్గొట్టేద్దాం అని చెప్పేసి ఎగ్గొట్టేదాన్ని. ఎందుకంటే ఇలా నేనే కాదండి, కొత్తగా ఉన్న వారికి కూడా ఏంటంటే వాళ్ళ అప్లైన్ వస్తుందా రావట్లేదా. లీడర్స్ కూడా కొంతమంది డైరెక్టర్ గా కానీ, సిల్వర్ కానీ, గోల్డ్ కానీ మా అప్లైన్ వస్తున్నారా, వస్తే వస్తా, లేకపోతే రాను అని అంటారు. అట్లానే నేను కూడా ఏంటంటే సార్ వస్తే, ఎందుకంటే సార్ తిడతాడని భయంతో వచ్చేదాన్ని. ఆ సార్ లేకపోతే తిట్టరు కదా, అందుకని రానమాట. అందుకని చెప్పేసి అలా చేసేదాన్ని. బట్ నేను అక్కడ నుంచి నేను మైనస్ ఏంటంటే నేను అప్లైన్ ఉంటేనే వెళ్తున్నా, అప్లైన్ లేనప్పుడు నేను వెళ్ళట్లా. ఇది నేర్చుకోవాల్సింది నాకంటే నేర్చుకున్నారు, కానీ నేర్చుకోవాల్సింది నేను కదా అని చెప్పేసి ఆ తర్వాత నన్ను సార్ అరిశారు. మేడం మీరు ఎందుకని వెళ్ళట్లేదని చెప్పేసి నన్ను అరవడం జరిగింది. ఇంకా అక్కడ నుంచి నాకు దాని గురించి అర్థమయ్యేలాగా చెప్పారు. కాబట్టి నేను ఒక్కదానిగా వెళ్ళేదాన్ని, వెళ్ళి నా టీంని అటెండ్ చేయించుకునేదాన్ని, సార్ వచ్చినా రాకపోయినా. కానీ మాక్సిమం 99% మిస్ అవ్వరు, కానీ రాకపోయినా కానీ నేను అటెండ్ అయ్యి నా టీంని కూడా అటెండ్ చేయించుకునేదాన్ని. ఓకేనా? అట్లా చాంపియన్ డే ఒక్కరున్నా కానీ కంపల్సరిగా, ఇప్పుడు విజయవాడలో ఒకరున్నారు వాళ్ళు 8% అయ్యారు. ఆ ఒక్క పర్సన్ కోసమైనా విజయవాడ కంపల్సరిగా అటెండ్ అవుతా. ఎందుకంటే ఆ పర్సన్ పెట్టింది. ఎందుకంటే ఆ ఒక్క పర్సన్ నాకు, ఆ ఒక్క పర్సన్ మంది వస్తుంది కాబట్టి కంపల్సరీ ఆ ఒక్క పర్సన్ కోసమైనా నేను ఒక్కదానికి వెళ్ళడం నేర్చుకున్నాను అక్కడ నుంచి. ఓకేనా? అట్లానే మీరు కూడా ఒక్కరున్నా కానీ, లేకపోతే చీరాల్లో ఉన్నారా, ఇద్దరే ఉన్నారా, అక్కడికైనా కానీ మీరు అటెండ్ అవ్వండి, మీ అప్లైన్ వచ్చినా రాకపోయినా. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి క్రమశిక్షణ. క్రమశిక్షణ మీటింగ్ కి వెళ్ళినప్పుడు చూపించాలి. క్రమశిక్షణ అంటే చూడండి, మనం దీంట్లో క్రమశిక్షణ అనేది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి నిజంగా. ఎందుకంటే క్రమశిక్షణ మీటింగ్స్ కి వెళ్ళినప్పుడు ఎట్లా అంటే, మనం మీటింగ్స్ లో కొంతమంది చాలా మంది కూర్చుంటారు, కూర్చొని మీటింగ్ వినకుండా అప్పుడే గుర్తొస్తా ఉంటాయి అన్ని, అప్పుడే పక్క వాళ్ళతో ముచ్చట పెట్టుకుంటూ ఉంటారు. అంటే ఎదురు మనకి సబ్జెక్ట్ చెప్తుంటారు. ఒక ఏఎస్ఎం ఆనంద్ సార్ కానీ, మరి మాణిక్రావు సార్ కానీ, మరి లేకపోతే రవిచంద్ర సార్ కానీ మీటింగ్ చెప్తుంటారు. మనం ఏం చేస్తాం, వెనకాల మీటింగ్లు పెడతా ఉంటాం. మీటింగ్లు పెడుతూ ఉంటే మనకి ఆ సబ్జెక్ట్ ఎక్కుతుందా, ఎక్కదు. లేదా ఫోన్ డిస్టర్బ్ చేస్తూ ఉంటది, ఎందుకంటే సైలెంట్ లో పెట్టం, అది డిస్టర్బ్ చేస్తుంటది. మన మైండ్ ఎక్కడ ఉంటుంది, ఫోన్ పైనే ఉంటుంది. లేదా ఏదన్నా అనాలోచనలు పెట్టుకున్నప్పుడు మనకు అది ఎక్కుతుందా, ఎక్కదు సబ్జెక్టు. కానీ మనం మీటింగ్స్కి వచ్చింది ఎందుకు, మనం నేర్చుకోవడానికి. నీ టీంకి నువ్వు ఎలా ఉంటావో ఖచ్చితంగా నీ డౌన్ లైన్స్ నిన్ను గమనిస్తూ ఉంటారు. ఖచ్చితంగా నా అప్లైన్ ఏం చేస్తుంది, వింటుందా, నేను కూడా వింటా, లేదా వింటలేదా, నేను కూడా ముచ్చట పెట్టుకోవచ్చు, పర్లా అటు ఇటు తిరగవచ్చు, బయటికి వెళ్ళి రావచ్చు అని నిన్నే చూసి ఒక ఇన్స్పిరేషన్ గా నిన్నే తీసుకొని వాళ్ళు ఫాలో అవుతారు. కనుక ప్రతి ఒక్క లీడర్ కూడా కూర్చొని, నిజంగానండి నాకు ఫస్ట్ మీటింగ్స్ కి అటెండ్ అయినప్పుడు కూడా వినేదాన్ని. బట్ మధ్యలో లేచి రావాలనిపించేది, ఎందుకంటే ఎక్కువ టైం కూర్చోలేక నేను బయటికి రావాలనుకుంటాను. బట్ అని సరే అయితే తిట్టేవాడు, బయట తిరగొద్దు అక్కడ కూర్చోమనేవారు, పక్కన కూర్చునేవాళ్ళు, ఎక్కడికి వెళ్ళరు, ఈ బయటకు కదిలామా తిడతాడు, అందుకని చెప్పేసి చచ్చినట్టు అక్కడ కూర్చునేదాన్ని.
అట్లా నేర్చుకున్నాను. అట్లా వింటూ నేను నాలెడ్జ్ నేర్చుకోవడం జరిగింది. అట్లా నాకు ఇన్స్పిరేషన్ నాకు అట్లా నేర్పించారు కాబట్టి నేను కూడా టీం ఉన్నప్పుడు కంపల్సరిగా నేను అక్కడ నుంచి కదలనండి. అట్లా నేను నా టీంను కూడా అటెండ్ చేయించుకొని అట్లా కూర్చోబెట్టుకోవడం వల్లనే వాళ్ళు కూడా నాలెడ్జ్ నేర్చుకుంటారు. అట్లనే మనం ఏంటంటే మన టీంకి మనమే ఇన్స్పిరేషన్ గా ఉండాలి. మన టీంకి మనమే క్రమశిక్షణ నేర్పించేవారుగా ఉండాలి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఆ 6వ పాయింట్ ఈగో. చూడండి, మనకు ఉండకూడనిది ఈ ఈగో అండి. నిజంగా ప్రతి ఒక్కళ్ళకు కూడా అంటే మాక్సిమం 90% ఎక్కువ శాతం ఈ ఈగో లేకుండా లేదండి. అది కూడా కేజీలు కేజీలు కాదు, టన్నులు టన్నులే ఉంటుంది. నిజంగా నేను ఈ బిజినెస్ లోకి వచ్చినాక ఈగో అనేది ఉండకూడదు. ఈగో అంటే ఏంటి మేడం అని కూడా కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. ఈగో తెలియని వాళ్ళంటూ లేరండి. బట్ ఈగో అంటే నిజంగా మన అప్లైన్ మాట వినకపోవటం. ఒక అప్లైన్ ఒక మాట చెప్తే విన్నట్టే నటిస్తారు కొంతమంది. అంటే అమ్మో, అప్లైన్ మాట వినాలి కదా అని ముందు నటిస్తారు, కానీ ఆ పని చెయ్యరు. కానీ మళ్ళీ ఇంకో విషయాలు ఏంటంటే కొన్ని విషయాల్లో ఈగో అంటే మనం అప్లైన్ ఒక మాట చెప్తారు, చెప్తే అదెందుకు సార్, ఇదెందుకు, అంతమంది అవసరమా, మీటింగ్ 2 రోజులు అవసరమా అని అంటారు. కానీ అలాంటివి అనేది మనకి ఉండకూడదు. ఈ ఈగో అనేది చాలా మనల్ని స్పాయిల్ చేసేస్తుంది అనమాట. మీరు చూడండి, ఈ ఈగోకి ఈ తీసి పక్కన పెట్టండి. ఈ తీసి పెడితే గో అంటే నువ్వు ఏదనుకున్నా గాని అది ఖచ్చితంగా సాధిస్తావు. ఆ ఈగోని నెట్టేసేయండి. ఎంత హ్యాపీగా ఉంటావు అంటే నువ్వు కూడా ప్రశాంతంగా ఉంటావు. ఈగో ఉంటే నీకు కూడా మనశ్శాంతి ఉండదు. నిజంగా వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు అది ఇది చెప్తూనే ఉంటావు. నిజంగా ఈగో ఉండటం వల్ల ఏంటంటే నువ్వే మనశ్శాంతిగా ఉండవు, మనం మనశ్శాంతిగా ఉండవండి. ఈగో ఈగో ఈ ఈగో అనేది ఖచ్చితంగా తీసి పక్కన పెడితేనే మనం దీంట్లో సక్సెస్ సాధించగలం. ఎందుకండి ఈగో? సరే డౌన్ లైన్ ఏదన్నా ఒక మాట అన్నాడు, ఏ నన్ను అంటాడా అని రోషం, రోషం తోటి కూర్చున్నావు. కూర్చోవడం వల్ల ఎవరికి ఒరిగిద్ది చెప్పండి? లేదా అప్లైన్ ఒక మాట అన్నాడు, అప్లైన్ ఒక మాట అన్నాడని చెప్పేసి ఎందుకు అలుగుతావు? ఏంది అప్లైన్ నన్ను అనేవాడా? నేను కూడా నేర్చుకున్నా మీటింగ్స్కి వెళ్ళి, నాకు కూడా చాలా నాలెడ్జ్ ఉంది. అంటే నేను మీటింగ్స్కి 10 మీటింగ్స్కి వెళ్ళి ఉంటావేమో, నీ అప్లైన్ 15 మీటింగ్లు 20 మీటింగ్లకి వెళ్ళాడు. అప్పుడు నాలెడ్జ్ ఎవరిది? ఒక్క రోజు ఒక్క గంట ముందు జాయిన్ అయిన అప్లైనే. గుర్తుంచుకోండి, నిజానికి ఏది చెప్పినా ఖచ్చితంగా అది తూచా తప్పకుండా ఎవరైతే పాటిస్తారో వాళ్ళలో ఈగో లేదు. ఈగో అనేది ఉండకూడదు దయచేసి. ఏ ఒక్క లీడర్ లో కూడా ఈ ఈగో అనేది పెట్టుకోవద్దు దయచేసి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ వచ్చేసి టీంలో నెగిటివ్ ని అప్లైన్ కి చెప్పాలి, డౌన్ లైన్ కి కాదు. చూడండి, మనం టీంలో చాలా నెగిటివ్స్ వస్తూ ఉంటాయండి. ఎందుకంటే మనం డౌన్ లైన్స్ లోకి ఏంటంటే కొత్త వారు అందరూ ఏంటంటే సిస్టమ్ తెలియని వారే ఉంటారు. ఎందుకంటే సిస్టమ్ తెలిసిన వారేం కాదు కదా. ఒక లీడర్ గా ఎదిగిన తర్వాత ఒక డైరెక్టర్ అయినాక సిల్వర్ అయినాక లీడర్ గా అవుతారు, ఎందుకంటే సిస్టమ్ అర్థం చేసుకుంటారు కాబట్టి. కానీ కొత్తగా వచ్చేటప్పుడు ఏంటంటే తెలియక వాళ్ళు అనేకమైన నెగిటివ్స్ అనేది మాట్లాడుతుంటారు. ఆ నెగిటివ్స్ ని మనం ఏం చేయాలంటే అప్లైన్ కి మాత్రమే చెప్పాలి, డౌన్ లైన్ కి చెప్పకూడదు. మనం ఏం చేస్తామంటే చాలా మంది కూడా, నేను ఫస్ట్ లో కూడా తెలియక ఈ మిస్టేక్ అనేది చేశానండి. అంటే నేను ఎవరిని ఉద్దేశించి కాదు, నేను ఫేస్ చేసి చెప్తున్నాను. అయితే ఆ నెగటివ్స్ అనేది డౌన్ లైన్స్ కి చెప్తుంటాం. డౌన్ లైన్స్ కి చెప్పడం వల్ల వాడు మైండ్ పాడవుతుంది. ఎందుకంటే తెలుసు తెలియక ఉంటాడు వాడు, సిస్టమ్ గురించి తెలియదు. కాబట్టి మనం చెడుని నాటడం వల్ల, చెడు విత్తనం నాటడం వల్ల వాళ్ళు పాడవుతారు, మనం కూడా పాడవుతాం, మనమే పాడవుతుంది. అప్పుడు మనం దీంట్లో సక్సెస్ అవ్వగలమా? లేదు కదా. కాబట్టి మనం మంచి విత్తనం విత్తామనుకోండి, ఖచ్చితంగా మంచి ఫలాలు ఇస్తారు డౌన్ లైన్స్. కాబట్టి మంచిని మాత్రం షేర్ చేయండి డౌన్ లైన్స్ కి. చెడును మాత్రం, ఒక నెగిటివ్ వచ్చిందంటే అది నీ అప్లైన్ చెప్పండి, సార్ ఇదిగో ఇక్కడ ఇది జరుగుతుంది, వాళ్ళు ఇలా అన్నారు అని చెప్పండి, దాన్ని సాల్వ్ చేస్తారు. అంతేకాని కొంతమంది ఇంకో విషయం చెప్తానండి,
జూమ్ మీటింగ్ లో ఉన్నప్పుడే నెగిటివ్స్ ఎత్తుతారు. అందరు డౌన్ లైన్స్ ఉన్నారు కదా, అలాంటప్పుడు నెగిటివ్స్ మాట్లాడకూడచ్చా? మాట్లాడకూడదు. అది సింగిల్ గా అప్లైన్ కి మాత్రమే సింగిల్ గా కాల్ చేసి, పర్సనల్ గా అయినా కాల్ చేసి చెప్పాలి. అంతే తప్ప నలుగురిలో ఉన్నప్పుడు మాట్లాడకూడదు. ఎందుకంటే అది మనకు తగదు. ప్రతి ఒక్క లీడర్ కూడా మీ అప్లైన్ కి మాత్రమే నెగిటివ్స్ చెప్పండి. డౌన్ లైన్స్ కి ఎక్కడ కూడా చెప్పొద్దు దయచేసి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే ఎదుగుతున్న వారు కాబట్టి వాళ్ళకి మంచిని మాత్రమే పంచాలి. మంచిని పంచి వాళ్ళకి ఉన్నది ఉన్నట్టుగా సిస్టాన్ని అర్థం చేసుకునేటట్లుగా చెప్పాలి. ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి, కొంతమంది పాజిటివ్ గా ఉంటారు, నెగిటివ్ గా ఉంటారు. బట్ నెగిటివ్ గా ఉన్న వారిని మనం ఒకసారి 2 సార్లు చెప్పి సరిచేద్దాం. ఎందుకంటే అలాగని అందరిని వదిలేయలేముగా. అందుకని అర్థమయ్యేలాగా ఒకసారికి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు చెప్పండి. అర్థం చేసుకున్నారా? ఓకే. తర్వాత వాళ్ళు సరి చేసుకొని లైన్ లో ఉంటారు. వర్క్ లో స్పీడ్ గా వెళ్తారు. లేదా వాళ్ళు పద్దాకలు నెగిటివ్లేనా, తీసి పక్కన పెట్టేసేయండి ఎవరైనా సరే. ఎందుకంటే నెగిటివ్ పర్సన్ ఎప్పటికైనా కానీ నెగిటివ్ థాట్సే షేర్ చేస్తూ ఉంటారు. ఆ నెగిటివ్ థాట్స్ ని షేర్ చేయడం వల్ల వాళ్ళకే లాస్, వినడం వల్ల మనకు కూడా లాస్. ఓకేనా? నీ అప్లైన్ మంచివాడు, నీకు నీ అప్లైన్ గురించి తెలుసు. నీ అప్లైన్ గురించి ఎవరో చెడుగా వాగితే వాళ్ళకి నోరు మూపించవలసిన బాధ్యత ఎవరిది? నీదే. ఎందుకంటే నీ అప్లైన్ గురించి నీకు తెలుసు, కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలుసా? తెలియదు కదా. కాబట్టి నువ్వేం చేయాలంటే, నా అప్లైన్ గురించి నాకు తెలుసు, నువ్వు చెప్పొద్దు అని నోరు మూపిచ్చేస్తే రెండోసారి నెగిటివ్ నీ దగ్గరికి వస్తుందా? రాదు. కాబట్టి నీ అప్లైన్ ని నువ్వు ఏ విధంగా గౌరవిస్తావో, ఏ విధంగా నువ్వు చూస్తావో అదే విధంగా నీ డౌన్ లైన్ కూడా ఖచ్చితంగా అదే నీకు షేర్ చేస్తారు. ఓకేనా? కాబట్టి మనం ఎప్పుడైనా కానీ నెగిటివ్స్ మాత్రం అప్లైన్ కి మాత్రమే చెప్పాలి, డౌన్ లైన్స్ కి ఏ మాత్రం చెప్పొద్దు దయచేసి, ఎలాంటి నెగిటివ్స్ అయినా కానీ. ఇంకో విషయం చెప్తానండి, మనకి మామూలుగా ఇప్పుడు మనకి ప్రొడక్ట్స్ నిజంగా కంపెనీ చాలా ఆఫర్స్ ఇచ్చింది, చాలా ఆఫర్స్. ఎందుకంటే కొంతమంది క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే అమౌంట్ ఇవ్వడం జరిగేది. బట్ నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్లకు కూడా ఇప్పుడు మంచి ఇన్కమ్ తీసుకునేటట్లుగా కంపెనీ మంచి ఆఫర్ పెట్టింది, మ్యాచింగ్ ఆఫర్. నిజంగా ఆ మ్యాచింగ్ ఆఫర్ నుండి నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్లకు కూడా మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే బీవీ 18 నుండి 20 మార్చిందండి. మంచి విషయమా కాదా? కానీ ఇది కూడా నెగిటివ్ గా తీసుకునే వాళ్ళు ఉన్నారండి కదా. కానీ నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు 18 నుండి 20 చేసింది. ఇప్పుడు 10,000 తీసుకున్నారు అనుకోండి, మీరు 10,000 తీసుకున్నారు ప్రెసెంట్. ఇప్పుడు తర్వాత నుంచి ఈ బీవీ పెరిగింది కాబట్టి మీరు ఒక 7,000 అదనంగా తీసుకుంటున్నారు. మంచి విషయమే కదా, అవునా కదా. మ్యాచింగ్ పీవీ కూడా మీకు దీన్ని అర్థమయ్యేటట్లే మీ లీడర్స్ చెప్పుంటారు. అది కూడా చాలా మంచిదే కదా. ఇంకా ఎవరు కూడా కష్టపడేవాడు ఖచ్చితంగా డబ్బులు తీసుకునే అవకాశాలను కల్పించింది కంపెనీ. అయితే దాంట్లో కూడా నెగిటివ్లు ఎదుగుతారండి కొంతమంది లీడర్స్. మనం బిజినెస్ మ్యాన్లం, మనం షాప్ పెట్టాం, ప్రోడక్ట్స్ అమ్మవలసిన షాప్ ఓనరే ఆ రేట్ ఎక్కువ, ఈ రేట్ ఎక్కువ అంటే అసలు బిజినెస్ మ్యాన్ కి తగినట్టుగానే ఉన్నాడా? ఆలోచించండి. పెట్టుబడి పెట్టుకొని కూర్చొని షాప్ లో ఈ బాగోదు, ఈ ప్రోడక్ట్ బాగోదు, ఇది రేట్ ఎక్కువ, అది ఎక్కువ అని అంటారు కొంతమంది. అది ఎలా సాధ్యం? షాప్ లో అమ్ముకోవాలని పెట్టుకున్నావా షాపు, లేదా క్లోజ్ చేసుకోవాలని పెట్టుకున్నావా షాపు? కాకపోతే మన వాళ్ళు ఏంటంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు కాబట్టి దానికి అనుకూలంగా మాట్లాడతారు. బట్ ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టట్లేదు కాబట్టి మనం ఒక కస్టమర్ లాగా కొంతమంది మాట్లాడతారు, అందరని కాదండి, కొంతమంది. బట్ పాజిటివ్ గా ఆలోచించే వాళ్ళు మాత్రం కంపల్సరిగా, మరి బయట అన్ని రేట్లు పెరుగుతున్నాయి కదా, అన్ని రేట్లు పెరిగినా కానీ దానికి కాంప్రమైజ్ అయ్యి మనం కొనుక్కుంటున్నాం. బట్ ఇక్కడ మాత్రం మనం ఎందుకు పెంచాలి అంటున్నాం. మరి నీకు వచ్చే లక్షలో, నీకు వచ్చే 40,000 50,000 అయినా కానీ మరి బయట షాప్ కూడా ఇస్తున్నాడా? ఇక్కడ ఇస్తున్నారు. ఇక్కడ బయట కార్లు ఇస్తాడా? ₹1 కూడా తిరిగి ఇవ్వడు. కార్ ఏమి ఇస్తాడు? మరి ఇక్కడ కార్లు ఇస్తుంది కంపెనీ. మరి ఇంత మంచి లైఫ్ ని ఇస్తూ నిజానికి డిగ్రీలు పీజీలు చేసిన వారికే బయట జాబులు లేక అల్లాడుతున్నారండి.
ఇక్కడ నీకు లేడీస్ అని లేదు, జెంట్స్ అని లేదు, ఎక్కడైనా చేసుకోవచ్చు. ఎనీ టైం, ఎనీ ప్లేస్, ఏదైనా ఎక్కడైనా చేసుకోవచ్చు. ఇంత మంచి ఆపర్చునిటీ ఇస్తే ఇంకా నెగిటివ్ చెప్పేవాళ్ళు లేకపోలేదు. ఓకేనా? కానీ అలాంటి వారు ఉంటానే ఉంటారండి. బట్ వాళ్ళని మనం కొంతమంది చెప్తే వింటారు, కొంతమంది చెప్పినా వినరు. కాబట్టి అలాంటి వాళ్ళని నెగిటివ్ పర్సన్స్ అంటారు. ఓకేనా? అంటే అర్థం కాక అడగటంలో తప్పులేదండి. అర్థమై కూడా కొంతమంది దాన్నే నెగిటివ్ సాగతీస్తూ ఉంటారు. బట్ అలాంటి వాళ్ళే నెగిటివ్ పర్సన్. ఓకేనా? కాబట్టి అలాంటి వాళ్ళని పక్కన పెట్టి మనం ముందుకెళ్దాం. ఎందుకంటే వాళ్ళతో ఉండటం వల్ల మనం కూడా పాడే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇక్కడ నెగిటివ్స్ ఎవరికి చెప్పాలి? అప్లైన్కి మాత్రమే చెప్పాలి. అందరు ముందు కాదు, నలుగురు ఉన్నప్పుడు కాదు, సింగిల్ గానే కాల్ చేసి సార్ ఇది పరిస్థితి, టీంలో ఇలా వచ్చింది అని చెప్పండి. తర్వాత దాని సంగతి ఏంటో మీ అప్లైన్ చూసుకుంటారు. ఓకేనా? కాబట్టి డౌన్ లైన్స్ మాత్రమే మంచిని షేర్ చేయాలి. ఓకేనా? సరే, నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్. చూడండి, ఇది నిజంగా చాలా మందికి కొంతమందికి ఉంటది. బట్ చాలా మందికి ఇది ఉండదు. ఎందుకంటే మన మీద మనకి నమ్మకం లేనప్పుడు మనం ఏం చేయగలుగుతాం? నేను ఒకటి చెప్తానండి. బలంగా మీరు ఏదైనా కానీ గట్టిగా అనుకోండి, ఖచ్చితంగా అది జరుగుతుంది. ఎందుకో చెప్పనా? నేను ఇదే విషయాన్ని నేను సార్ దగ్గర కూడా నేను ఖచ్చితంగా డైరెక్టర్ అవ్వాలి మేడం అన్నారు. సార్ డైరెక్టర్ చేయగలనా అన్న. లేదు మేడం మీరు చేయగలరు, మీరు చేస్తారు అన్నారు. నాకైతే డౌట్. ఎందుకంటే 2600 పీవీ అంటున్నారు. అప్పుడేమో మొత్తం అప్పుడు కొత్త నాకు 500 వస్తుంది. ఈ 2600 ఎక్కడా, 500 ఎక్కడా అని చెప్పేసి నా మీద నాకు నమ్మకం లేదు ఫస్ట్, అప్పుడు కొత్తలో. కానీ మీరు చేయగలరు, మీకు తెలిసిన వాళ్ళని నాకు చూపించండి అన్నారు. ఓకే, సరేనని చెప్పేసి అట్లా ఫీల్డ్ చూపిస్తూ ఉన్నాను. తెలియకుండా నాలో నాకు ఓకే చేయగలను అన్న నమ్మకం ఒక 10 రోజుల తర్వాత వచ్చిందండి. ఎందుకంటే సార్ ఫీల్డ్ ఇస్తున్నారు కదా, అప్పుడు నాలో ఆ కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేది పెరిగినాయి. ఎందుకంటే ఆ పీవీ వస్తుందిగా, అందుకని చెప్పేసి ఆ నెల ఖచ్చితంగా డైరెక్టర్ చేసేసారండి. ఓకే, ఇంకా ఏదైనా చేయగలనని చెప్పేసి అప్పటి నుంచి నమ్మకం కలిగి తర్వాత సార్ని పక్కన పెట్టేసి నేను ఇండివిజువల్ గా లీడర్ గా మారిన తర్వాత సార్ నేను సార్ ఫస్ట్ ఖచ్చితంగా 2వ తారీఖే నాకు కాల్ చేసి మేడం ఈ నెల ఏమవుతున్నారు, ఏం క్వాలిఫై అవుతున్నారు, ఎంత పీవీ ఇస్తారని కూడా అడుగుతారు. నేను చెప్తా సార్ నేను ఈ నెల సిల్వర్ అవుతున్నా, ఖచ్చితంగా నెల సిల్వర్ చేసి చూపిస్తా సార్కి. ఎంత పీవీ ఇస్తారు అని అడుగుతారు. ఖచ్చితంగా అంత పీవీ కంపల్సరిగా చేసి చూపిస్తా. చూడండి, అంటే అక్కడ నాకు బలమైన నమ్మకం నా మీద నాకు ఏర్పడింది, నేను చేయగలను అని అన్నది. అట్లా నేను నిజంగా నేను ఒకటే చెప్తున్నా అండి, నేననే కాదు ఎవరైనా కానీ మీరు బలంగా అనుకోండి, ఖచ్చితంగా నేను చేస్తాను. అప్లైన్ వచ్చినా రాకపోయినా నేను నేను ఈ 1-to-1 చేయగలను, నేను ప్లాన్ చెప్పగలను అని నేర్చుకోండి. అంటే కొత్త వాళ్ళు కదండి డైరెక్టర్ అన్నపో. ఓకేనా? ఎందుకంటే కొత్తగా ఉన్నప్పుడు ఏంటంటే అప్లైన్ దగ్గర నేర్చుకోవాలి. డైరెక్టర్ అయిన తర్వాత మీరే ఇండివిజువల్ లీడర్ గా మారి మీరు చేయగలన్న నమ్మకంతో వెళ్ళండి. ఖచ్చితంగా ఆ 1-to-1 సక్సెస్ అవుతుంది. ఏదైనా కానీ నిజంగా ఆ ఏదైనా కానీ నేను తర్వాత అప్పుడు సిల్వర్, డైమండ్, తర్వాత స్టార్ ఏదైనా కానీ కార్ కొడతానన్నాను, ఖచ్చితంగా కొట్టి చూపించాను. నిజంగా మా వారితో ఫస్ట్ అన్నానండి, ఏమండి నేను కార్ తీస్తాను, మీరు డ్రైవింగ్ నేర్చుకోండి అని సంవత్సరం ముందు చెప్పానండి. చెప్తే ఆయన అన్నారు, మా తమ్ముడు దగ్గర కారు ఉండేది, ఆ కార్ని అక్కడ ఎడారిలోనే 2 తిప్పులు తిప్పి అంటే మా తమ్ముడు నేర్పించారు ఊరకట్లా. ఒక్కరోజే అట్లా తిప్పాడు, పక్కన పెట్టేశాడు. ఇంక దాని జోలంటూ పోలేదు. కానీ తర్వాత తీసుకున్న తర్వాత అంటున్నాడు, ఏమండి నేనే ఇంకా కారు డ్రైవింగ్ నేర్చుకున్నాను అనమాట. అయితే మా వారు అన్నారు, నిజంగా నేను ఆ రోజు నేర్చుకోమంటే నాకు అర్థం కాల, ఇది అంటది కానీ ఎందుకు వస్తాయిలే వస్తాయిలే, కారు అంటే తీయటం అంటే మామూలు విషయం అనుకున్నాను, నువ్వు కారు తీసి చూపించావు అని చెప్పేసి నిజంగా ఇది కళా నిజమా అంటున్నాడు. అట్లా నిజంగా మా వారే ఆశ్చర్యపోయారు. అట్లా మీరు ఏదైనా కానీ ఖచ్చితంగా అనుకోండి, ఖచ్చితంగా జరిగింది. ఏదైనా కానీ మీరు మనసులో అనుమానం అనేది పెట్టుకోవద్దండి. ఖచ్చితంగా చెయ్యగలను అన్న కాన్ఫిడెంట్ ఎవరికైతే ఉంటుందో ఖచ్చితంగా సాధిస్తారు. ఎక్కడి దాకా ఎందుకు,
సార్ వాళ్ళని వాళ్ళు లక్షలు లక్షలు తీసుకుంటున్నారంటే వాళ్ళు ఆ గోల్ పెట్టుకున్నారు. వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉంది. నేను చేయగలను చేస్తున్నారు. కాబట్టి మనం కూడా ఎందుకు చేయలేం? చెప్పండి. మనం కూడా ఆ కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేది మనం సెల్ఫ్ మనం మన మీద మనకు నమ్మకం అనేది ఉండాలి ఖచ్చితంగా. నువ్వు చేయగలవు. ప్రతి ఒక్కళ్ళకి కూడా టాలెంట్ ఉంటదండి. కానీ ఆ టాలెంట్‌ని ఏందంటే కొంతమంది పాతి పెడతారు. బయటికి తీయండి. తీసి వాడండి. వాడే కొందికి కత్తి పదునవుతా ఉంటది. పాతి పెట్టే కొందికి గుడ్డ చుట్టూ పక్కన పెట్టేసామనుకోండి, తుప్పు పట్టిపోతా ఉంటది. అవునా కాదా? కాబట్టి మనం ఎప్పుడైనా గాని వాడే కొందికి కత్తి ఎంత పదునవుతుందో, అట్లానే మీరు కూడా వర్క్ చేసే కొందికి ఒక మంచి లీడర్‌గా తయారవుతారు. ఒక టీమ్‌ని లీడ్ చేసే ఒక మంచి లీడర్‌గా తయారవుతారు. ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్క విషయంలో కూడా ఏదైనా గాని ఏదైనా సమస్య వచ్చింది. ఇది నేను డీల్ చేయగలను అని అనుకోని వెళ్ళండి. ఖచ్చితంగా అది డీల్ చేయగలరు. అమ్మో! వాళ్ళు పైకొస్తున్నారు. వాళ్ళు అదంటున్నారు, ఇదంటున్నారు. నేను చెప్పగలనా? వామ్మో! నేను వెళ్ళలేను అని అప్‌లైన్‌ని పిలిసేవాళ్ళు ఉన్నారు. కానీ నేను చెప్పగలను. ఏ సమస్య వచ్చినా నేను ఫేస్ చేయగలను అనని మీరు వెళ్ళండి. ఖచ్చితంగా ఫేస్ చేసి వస్తారు. ఓకేనా? ఏదైనా గాని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. ఓకేనా? అది. ఇప్పుడు నీ అప్లైన్‌కి ఏదైనా మాట ఇచ్చారనుకోండి. నేను ఈ నెల స్టార్ కంప్లీట్ చేస్తాను సార్ అంటారు. కానీ ఆ నెల కంప్లీట్ అవ్వదు. అంటే దాని అర్థం ఏంటి? అంటే మాట మీద నిలబడటం అనేది ముఖ్యం. నా అప్లైన్‌కి మాటిచ్చా. ఖచ్చితంగా నేను చేసి చూపించాలనే కసితో డైలీ వర్క్ చేస్తే ఖచ్చితంగా స్టార్ కంప్లీట్ చేసి నీ అప్లైన్‌కి చూపిస్తావు. ఓకేనా? అట్లా నీ మీద నీకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా ఏదైనా సాధిస్తావు. నీ అప్లైన్‌కి ఇచ్చిన మాట నిలబెట్టుకో. ఖచ్చితంగా నీ అప్లైన్ అన్ని విధాలా నీకు సపోర్ట్ చేస్తారు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ వచ్చేసి చూడండి. ఇక్కడ డబ్బు కావాల్సింది నాకు. కష్టపడవలసింది కూడా నేనే. అవునా కాదా? ఇక్కడ చూడండి డబ్బు కావాల్సింది నాకు, కష్టపడవలసిందేమో అప్లైనా. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. కొంతమంది ఏంటంటే డబ్బు నాకు రావాలి, అప్లైన్ కష్టపడాలి, డౌన్ లైన్ కష్టపడాలి. ఇది బాగుందా? లేదు కదా! చూడండి మనం మన అప్లైన్ కష్టపడటం కాదు. నాకు డబ్బు కావాలి. కాబట్టి కష్టపడవలసింది కూడా నేనే ఇక్కడ. బిజినెస్‌లో ఈ బిజినెస్ ఎవరిది? నా అప్లైన్‌ది కాదు. నా డౌన్ లైన్ కాదు. నాది. కాబట్టి మనం కిందకి ఎక్కడికైనా వెళ్లి పని చేయవలసింది మనమే. ఇప్పుడు చూడండి మనం చదువుకుంటాం. చదువుకున్న తర్వాత జాబ్ వస్తది హైదరాబాద్‌లో వెళ్తామా లేదా? వెళ్తాం. ఎందుకని అంత దూరం? డబ్బుల కోసమే. డబ్బు అవసరం లేని వారు ఎవరున్నారండి? మనం నెలంతా సంవత్సరాలు కష్టపడతాం కూడా పిల్లల కోసం నిజంగా డబ్బు కోసం కాదా? ఆ డబ్బు కోసం కష్టపడవలసింది నేనే. ఇక్కడ గూడా అక్కడ కష్టపడినట్లుగా ఇక్కడ కానీ కష్టపడండి. మీరు బయట కష్టపడినట్లుగా ఇక్కడ గాని కష్టపడండి. ఖచ్చితంగా నువ్వు అనుకున్నట్లుగా సంవత్సరం కల్లా 1,00,000 తీసుకుంటావు. కారు కూడా కొట్టేస్తావు. కానీ అక్కడిలాగా మనం కష్టపడట్లే ఇక్కడ. ఇది నాది కాదు. ఏదో వాళ్ళు లక్షలు ఇస్తానన్నారు కాబట్టి జాయిన్ అయ్యాం. ఏదో వాళ్ళు కార్లు ఇప్పిస్తానంటున్నారు. ఏదో ఫ్రీ ప్రాఫిట్లు అంటున్నారు. ఏదో డిస్కౌంట్లంట అని జాయిన్ అవుతాం. కానీ డబ్బులు రావాలంటాం ఇంట్లో దుప్పటి ముసుగేసుకొని పడుకుంటాం. అలా వస్తాయండి? రావు. అంటే మా అప్లైన్ ఉన్నారుగా టీమ్‌ని చూసుకోవడానికి. ఆయన ఒకరు ఉన్నారు గదా! ఆయన ఎళ్లి వర్క్ చేస్తారు. నాకు డబ్బులు వస్తాయి. అనని దుప్పటి ముసుగేసుకుంటే వస్తాయా? నీ అప్లైన్ కష్టపడితే నీ అప్లైన్‌కొస్తాయి. లేదా నీ డౌన్‌లైన్ కష్టపడితే నీ డౌన్‌లైన్‌కొస్తాయి. నీకు రావు. ఓకేనా? కొంతకాలం నీ అప్లైని గైడ్‌లైన్స్ ఇస్తారు. మీకు దగ్గరుండి చూపిస్తారు. ఎక్కడి దాకా ఎందుకండి? ఒక చిన్న బిడ్డ నడక నేర్పిస్తారు తండ్రి. నేర్పించిన తర్వాత నడవను ఇంకా పెద్దయిన ఒక 5 సంవత్సరాలొచ్చినియి, 6 సంవత్సరాలొచ్చినియి నడిపిస్తానే ఉండాలంటే ఎట్లా కుదురుతుంది? మనంతటికి మనం నడవాలి. ఓకేనా? కాబట్టి ఇక్కడ డబ్బు కావాల్సింది మనకే, కష్టపడవలసింది కూడా నేనే. మనమే కష్టపడాలి. ఎప్పుడైనా చూడండి మనం బయట కష్టపడినట్లుగా ఇక్కడ కష్టపడితే ఖచ్చితంగా మీ గ్రోత్ ఎవ్వరు ఆపరండి. ఓకేనా? అది. సరే నెక్స్ట్ వచ్చేసి టైం కూడా చాలా అయిపోతుంది. సరే నెక్స్ట్ వచ్చేసి అప్లైన్‌ని గౌరవించాలి. అప్లైన్‌ని గౌరవించాలి అంటే ఇక్కడ
మరి మన అప్లైని గౌరవించాలి కదా. ఒక శాలువ తీసుకొచ్చేసి, ఒక పూలదండ తీసుకొచ్చేసి సన్మానం చేస్తే సరిపోతుందా? అలా కాదండి సన్మానం గౌరవించాలంటే. గౌరవించాలంటే మీ అప్లైని ఏదైతే చెప్తున్నాడో తూచ తప్పకుండా కళ్ళు మూసుకొని అనుసరించండి అంతే. ఎదురు ఒక్క మాట కూడా చెప్పొద్దు దయచేసి. ఎందుకంటే నీ అప్లైను ఒక మంచి మార్గంలో వెళ్తున్నాడు, నీకు డబ్బు ఇప్పియాలని చూస్తాడు. ఎప్పుడైనా నేను ఒకటి చెప్తున్నానండి, ఈ బిజినెస్ లో నా డౌన్ లైన్ ఎదగాలని కోరుకుంటాడే తప్ప నా డౌన్ లైన్ దిగజారాలి, దీంట్లో తీసుకోకూడదు చెక్కు అనే అనుకునే అప్లైను నిజంగా ఉండడండి. ఎందుకు అంటే డౌన్ లైన్ ఎదుగుదలలోనే తన ఎదుగుదల ఉంది కాబట్టి ఖచ్చితంగా నువ్వు 10,000 తీసుకున్నావా, ఇంకా 20,000 తీసుకోవాలి, లేదా ఇంకా 30,000 తీసుకోవాలి అని అనుకునే అప్లైన్ ఎవరంటే మన అప్లైనే. నీ అప్లైని ఎప్పుడూ కూడా నీ గ్రోత్ కావాలనే కోరుకుంటాడు. నిజంగా మీ అన్నో మీ చెల్లో ఎవరో ఒకరు మీ ఫ్యామిలీ మెంబరో వాళ్ళైనా నువ్వు ఎదుగుతుంటే చూడలేరు. లేకపోతే తోడుకోళ్ళ కానీ, మరి తోడు తమ్ముడు కానీ, ఎవరైనా కానీ సంథింగ్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, రక్త సంబంధులు కానీ నువ్వు ఎదుగుతుంటే ఓర్చుకోలేని వాళ్ళే ఉంటారు. కానీ నువ్వు ఎదిగే కొందికి ఇంకా ఎదగమని చెప్పేవారే అప్లైన్. ఎక్కడ కూడా నువ్వు ఎదుగుతుంటే ఎదగమని చెప్పేవాళ్ళు ఉన్నారండి ఈ రోజుల్లో? లేరు. ఆఖరికి కూడా ఎక్కడ దాకా ఎందుకు, ఒక అన్నదమ్ములు ఉన్నారు, మంచి వ్యాపారం చేస్తున్నారు, కానీ తమ్ముడు కూడా ఉన్నట్టుండి తెలుగు ఇంకొక బిజినెస్ పెట్టి ఎదుగుతున్నాడని చెప్పేసి అన్నకు కూడా అసూయ కలుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం అప్లైన్ ఖచ్చితంగా నువ్వు ఒక ఇన్కమ్ తీసుకున్నావా, 50,000 తీసుకున్నావా, ఇంక 1,00,000 తీసుకుంటావు, లేదా ఒక కారు తీసుకున్నావు ఇంకో కార్కి రెడీ చేస్తారు. మరి చూడండి, అంటే ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క దానికి కూడా హెల్ప్ఫుల్ గా మనకి ముందుండి నడిపించేవారే అప్లైన్. నిజంగా నేను ఒకటే చెప్తున్నా అండి, ఎవరి మాట విన్నా వినకపోయినా నీ అప్లైన్ మాట వినండి. నీ అప్లైన్ మీటింగ్స్ కి రావాలి అంటారా, వెళ్ళండి ఖచ్చితంగా. మీటింగ్స్ కి ఎక్కువ మందిని తీసుకురావాలంటారా, ఎందుకు అంతమంది సార్ అని ఎదురు క్వశ్చన్ వెయ్యొద్దు దయచేసి. ఎందుకంటే నీ అప్లైన్ నీ ఎదుగుదల కోరుకునేవాడు కాబట్టి ఖచ్చితంగా మీటింగ్స్ కి నీతో పాటు నీ డౌన్ లైన్స్ వస్తే నీ టీం ఎదుగుతుంది, దాంతో పాటు నీకు చెక్కు పెరుగుతుంది కాబట్టి అడుగుతారు. అంతేగాని ఎందుకు సార్ అంత దూరం, ఎంత దూరం అన్న క్వశ్చన్లు వెయ్యొద్దు దయచేసి. కళ్ళు మూసుకొని చెప్పింది చెప్పినట్టుగా అనుసరిస్తూ వెళ్ళండి మీ అప్లైన్ మాట. ఇంకో విషయం అండి, ఇక్కడ అప్లైన్ అంటే కొంతమంది జాయిన్ చేసిన వారు అప్లైన్ అనుకుంటున్నారు, కానీ రైట్ అప్లైన్ ని అనుసరించండి. మీకు ఎవరైతే గైడ్ లైన్స్ చేస్తున్నారో, ఎవరైతే నీ ఎదుగుదలను కోరుకుంటున్నారో, ఎవరైతే దీంట్లో సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళే రైట్ అప్లైన్. నిజానికి నా అప్లైన్ అందిస్తారండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నన్ను గైడ్ లైన్స్ ఇచ్చి ఈ విధంగా నేను ఒక 45 తీసుకుంటూ కారు కూడా తీసుకోవడానికి కారణం ఏంటంటే నిజంగా ఇదంతా క్రేజ్ నాది కాదండి, నా అప్లైన్ది. నిజంగా సారే నాకు గైడ్ లైన్స్ ఇవ్వకపోతే నేను ఇంత దూరం వచ్చేదాన్ని కాదు, ఇంత చెక్కు తీసుకునేదాన్ని కాదు. ఆ చెక్కు పడుతుంటే కూడా నాకు సారే గుర్తొస్తారు. ఎందుకంటే నేను ఇంట్లో ఉన్నప్పుడు ఇంత ఎవరైనా కానీ జాబ్ ఇచ్చినా కానీ ఒక 10,000 ఇస్తారేమో, అవునా కదా, లేదా మహా అంటే 15,000 ఇస్తారు. కానీ నెల 45,000 పడుతుంటే నాకు నిజంగా అసలు నేనేనా, నాకేనా కారులో తిరుగుతుంటే, నేనేనా అసలు కారులో తిరుగుతుంది? ఒకప్పుడు కారులో ఎవరైనా వెళ్తుంటే అబ్బా వాళ్ళ లగ్జరీ లైఫ్ మామూలుగా లేదు అనుకునేదాన్ని. కానీ ఈ రోజు నేను కారులో తిరుగుతుంటే అసలు నేనేనా కారు తీసుకుంది నేనేనా, ఇది కళ నిజమా అని అన్న డౌట్ నాకు కూడా ఒక్కోసారి వస్తుంది. ఎందుకని అంటే మనం ఏదైతే నిజంగా అది మేము చేయలేము అనుకుంటామో, కానీ అవన్నీ చేయగలవని వెస్టేజ్ కంపెనీ ఇంత గొప్ప ఆపర్చునిటీ ఇచ్చింది. చూడండి, కారులో తిరగలేని నేను కారులో తిరుగుతున్నా, బట్ బయట 10,000 సంపాదించిన నేను ఈరోజు 45,000 తీసుకున్నా. మరి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిందంటే, ఇంత మంచి కంపెనీకి మరి ఇంత గైడ్ లైన్స్ ఇచ్చి ఇంత ముందుకు తీసుకెళ్తున్న అప్లయన్స్ కి ఎంత రుణపడి ఉన్నాను చెప్పండి. దేవుడు కూడా మేలు చేస్తాడండి, దేవుడు మేలు చేస్తాడు. ఒక వరాన్ని ఇచ్చే ముందు దేవుడు డైరెక్ట్ గా వచ్చి నీ దగ్గరికి వచ్చి భక్త నీకేం కావాలని అడగడం, ఎవరో ఒకరి ద్వారా నీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. ఆ వ్యక్తే నీ అప్లైన్. ఓకేనా?
కాబట్టి నీ దేవుడు నీ కోసం నీ అప్లైన్ పంపించాడు నిన్ను ఆశీర్వదించడానికి. వారిని స్వీకరిస్తావా, నెట్టేస్తావా? నీ చేతుల్లోనే ఉంది. దీవించబడాలంటే నీ అప్లైన్ ని స్వీకరిస్తావు. ఓకే సరే అని తన మాట వింటావు. లేదా నాకు అవసరం లేదు, ఏమైంది, నాకు బయట 20,000 వస్తున్నాయి, 10,000 వస్తున్నాయి చాలు అని అనుకుంటావా? ఇంక నువ్వు అంతే సంగతులు, అక్కడ నుంచి ఎదగవు. కానీ నీ అప్లైన్ మాట విని దీంట్లోకి రండి. ఖచ్చితంగా నీ అప్లైన్ మాట తూచ తప్పకుండా అనుసరించండి. నీ సక్సెస్ నిజంగా ఎవరు ఊహించలేనంత ఎత్తుకి ఎదుగుతావు. ఓకేనా? అట్లా నీ అప్లైన్ ని గౌరవించండి. నిజంగా నీకు ఒకటి మీకు లాస్ట్ లో ఇంకో మాట చెప్తానండి. అప్లైన్ మాట వినటం అంటే శాల్వాలు కప్పడం కాదు, పూలదండలు వేయటం కాదండి. మీ అప్లైన్ ఏదైతే చెప్తాడో చెప్పింది వింటారు. వినటం కూడా కాదు, విని అనుసరించడం ముఖ్యం. మీకు ఇంకో విషయం ఏంటంటే, ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. ఆ కొడుకులు ఒకరు మాట వింటున్నట్టు వింటాడు, కానీ పని చేయడు, అనుసరించడు. కానీ ఇంకో కొడుకు విననట్టే ఉంటాడు, కానీ వాడు తండ్రి చెప్పాడు అమ్మో చెయ్యాలి కంపల్సరీగా అని చేస్తారు. ఎవరు వీళ్ళలో తండ్రి మాట విన్నట్టు? ఎవరైతే చేశారో వాళ్ళు తండ్రి మాట విన్నట్టు. ఎవరైతే ఆ పని చేస్తారో తండ్రి మనసు కూడా అనుకోకుండా వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది. అట్లానే మీరు కూడా మీ అప్లైన్ మాట వింటారా? ఖచ్చితంగా మీకు ఇంకా సపోర్ట్ చేయడానికి ఇంకా ముందు ఉంటాడు మీ అప్లైన్. మీరు వింటలేదా, వీడు చెప్పిన మాట వింటలేదని కొంచెం ఒక అడుగు వెనక్కేస్తాడు. మీకు అన్ని విషయాలు కూడా షేర్ చేయలేరు, ఎందుకంటే వినట్లేదు కాబట్టి. అదే విని చూడండి, ఇంకా మీకు ఇంకా దీంట్లో ఉన్న నాలెడ్జ్ నేర్పించడానికి ముందుంటాడు మీ అప్లైన్. ఓకేనా? కాబట్టి మీ అప్లైన్ తో నిజంగా ఒక మంచి రిలేషన్ కలిగి ఉండండి. ఎవరో ఎన్నో అడ్డంకులు పెడుతూ ఉంటారు, బట్ మీ అప్లైన్ ని మాత్రం విడిచిపెట్టద్దు దయచేసి. ఎందుకంటే దీంట్లో సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా అప్లైన్ అనేది ఖచ్చితంగా అవసరం. వాళ్ళు చదువుకున్నారా, చదువు లేదా అవసరంలా. నిజానికి నేను ఒకటి చెప్తాను, వెస్టేజ్ లోకి వచ్చినాక వెస్టేజ్ కంపెనీలో నాలెడ్జ్, నిజంగా వెస్టేజ్ కంపెనీలోకి వచ్చినాక నాలెడ్జ్ ముఖ్యం. నువ్వు ఎంత పెద్ద చదువులన్నా చదువుకో, కానీ ఈ నాలెడ్జ్ నీ అప్లైన్కి ఉంది. ఆ నాలెడ్జ్ తీసుకుంటేనే మనం ముందుకు వెళతాం. ఓకేనా? ఓకే, నిజంగా నా అప్లైన్కి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా నా అప్లైన్ ఉండబట్టే నేను ఈ స్థానంలో ఉన్నాను. మరి నేను స్టార్ అయిన దగ్గర నుంచి కూడా మహబూబ్ సార్ కూడా నన్ను ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. నిజంగా ఇంత మంచి అప్లయన్స్ ఇచ్చినందుకు, ఇంత మంచి టీంని ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మరొకసారి రవిచంద్ర సార్కి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే చిన్నారి మేడం గారు, మరి చాలా మంది కూడా ఉన్నారు లీడర్స్, వాళ్ళందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ అవకాశాన్ని కల్పించినందుకు థ్యాంక్ యూ, విష్ యూ వెల్.